మే నెల మొదటి వారంలో మిథున రాశి వారి దశ తిరగబోతోంది. కొట్టిన వారే మీ కాళ్ళు పట్టుకుంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయే మార్పులని ఎవ్వరూ ఆపలేరు. మే నెల మొదటి వారంలో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈరోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన్ని ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన మీరు అసలు మానవద్దండి. మృగశిర 3-4 పాదాల వారికి మిత్రతార చాలా మంచిది. ఆరుద్ర 1-2-3-4 పాదాల వారికి సాధన తార చాలా మంచిది. పునర్వసు 1-2-3 పాదాల వారికి సాధన తార చాలా మేలు జరుగుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మేలు, విజయం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు అనేది ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గౌరవం కూడా మీకు దక్కుతుంది. వ్యాపారంలో మీకు మేలు జరుగుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అవిరళ కృషి చేయండి. మీకు ముఖ్యంగా ఈ వారం చివరిలో చాలా చక్కటి ఫలితాలు అనేవి మీరు చూస్తారు. మీకు ఇష్టదైవాన్ని ఆరాధించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో ఈ సమయంలో మీకు దక్కబోతోంది. మీరు కన్న కలలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మిథున రాశి వారికి సమయం ముఖ్యంగా ధనవంతులయ్యే అవకాశం అయితే అధికంగానే కనిపిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక రంగాల్లో తిరుగనేదే కనిపించడం లేదు. అంతేకాదు ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలోనే ఆకస్మికంగా మీ ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది మే నెల గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ఏడాది అంతా కూడా ఇదే రాశిలో నివాసం ఉండబోతూ ఉన్నాడు. మరొక వైపు ఈ శనిదేవుడు మీనంలో ఉంటాడు. ఇదే సమయంలో మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి. అయితే రాహు ప్రభావంతో మానసికంగా చాలా సంతోషం అయితే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు. దాని కారణంగా మీకు నష్టం కూడా ఎదురు కావడమే కాకుండా మానసికంగా ప్రశాంతతను పోగొట్టుకోవడం కూడా జరగనుంది. మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మంచి మద్దతు కూడా మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షల్లో మంచి విజయం కూడా సాధించవచ్చు. ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు. విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలత కనిపిస్తోంది. మీరు కోరుకున్న విద్యా సంస్థలో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాహు గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు. ఈ కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సమయం శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే రాహు ప్రభావంతో మానసిక సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని విడవాల్సి ఉంటుంది. మీ దినచర్యను క్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. వీరి ప్రేమ జీవితానికి సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రారంభంలో శుభ ఫలితాలనే ఉంటాయి. రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. ఏప్రిల్ నుండి శనిదేవుడు దృష్టి 5వ స్థానం పైన ఉంటుంది కాబట్టి ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చెందినంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుబాహుతత్వాన్ని కలిగి ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళ్ళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టగలిగే మనస్తత్వం కూడా వీరిలో అయితే ఉంటుంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీరి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. పోరాడుతూనే ఉంటారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి వ్యాపారాలు చేసే సామర్థ్యత వీరికి ఒక్కరికే సొంతం. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.